హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మాస్క్ మీమర్స్. ఇప్పుడైతే మనకు హరహర వీరమల్లి నుంచి అయితే ట్రైలర్ వచ్చిందనమాట. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఫస్ట్ మూవీ అనమాట. ఇప్పుడైతే మొన్నటిదాకా చాలా రూమర్స్ వచ్చినాయి. సో ఇప్పుడు ఆ ట్రైలర్ ఎలా ఉందో చూద్దాం. హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గోల్కొండ నుండి 8వ వాడు బయలుదేరాడు. వాడు ప్రాణాలతో ఢిల్లీ చేరుకోకూడదు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా, మరణ శాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. ఇప్పటిదాకా మేకల్ని తినే పులిని చూస్తుంటారు. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? దశమి రోజు పంచమిని విడిపించాలన్నమాట. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి. నువ్వు మా వెర్రిపిస్తున్న మామయ్యవు కదూ. హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. ఆంది వచ్చేసింది. దీని మధ్య చూస్తే ఇది పార్ట్ 2 కూడా ఉంది. మరి హరహర వీరమల్లు లైక్ మొన్న మనం చాలా రోజుల క్రితం రిలీజ్ చేసిన సాంగ్స్ కానీ ఇవన్నీ చూస్తే మనకి ఇలా ఉంది అని అనిపిస్తుంది. కానీ ట్రైలర్ అయితే బాగుంది. ఒక గ్లిమ్స్ అయితే ఇచ్చిందనమాట ఎలా ఉండబోతుందని. సో ఏంటంటే ఫస్ట్లో అయితే నాకు కొంచెం అర్థం కాలేదు. ఫస్ట్ కోహినూర్ కోసం అయితే యుద్ధం జరుగుతుంది, దాని తర్వాత నైజాములతో యుద్ధం జరుగుతుంది, దాని తర్వాత మన బ్రిటిషర్స్ కూడా ఎంటర్ అవుతున్నారు. సో సినిమా స్టోరీ అయితే మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే మనకి ఇప్పుడు జరిగే కామన్ స్టోరీస్ అయితే కాదని అర్థమవుతుంది, మనం ఊహించలేం. సో ట్విస్ట్లు అయితే బాగానే ఉంటాయి అని అనిపిస్తుంది. సో మ్యూజిక్ కూడా తెలిసిందే, కీరవాణి ఆస్కార్ విన్నర్. సో మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మాస్క్ మీమర్స్.